నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. హాయ్. సో రీసెంట్ గా లడ్డు తిరుపతి లడ్డు కన్నా అసలు అంత మించి ట్రెండింగ్ విషయం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద బాగా స్పందిస్తున్నారు. సో ఈ లడ్డు విషయంలో ఎవరు తప్పంటారు నువ్వు? తప్పు ఎవరి తప్పు అంటే దాన్ని మనం అక్కడ మేనేజ్మెంట్ది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మేనేజ్మెంట్ అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఏదో చేసింది, వాళ్ళు తీసుకున్న డీల్ వల్లే ఇంతవరకు అదే నడుస్తుందని చెప్పి అంటున్నారు. సరే, ఎవరైతే తప్పు చేశారో అది 100% తప్పే. కానీ ఇందులో అది అందరు మనోభావాలు దెబ్బతిన్నది. దేవుడిగా స్వీకరించడానికి భావించేటువంటి ఒక పుణ్య స్థలాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది అది రాంగే కదా. అందరూ లడ్డు 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 అంటున్నారు. లడ్డు అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ లడ్డు, అది కోట్ల మంది ప్రజల ఎమోషన్, కోట్ల మంది ప్రజల ఫీలింగ్స్, కోట్ల మంది ప్రజల నమ్మకం. దట్ ఈస్ నాట్ ఓన్లీ లడ్డు. షాప్లో దొరికే లడ్డు కాదు అది. అది దైవత్వం దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తున్న లడ్డులాగా స్వీకరించుకొని, లడ్డును మనం అన్ని లడ్డు తిన్నట్టు ఇలా తినేస్తాం. దాన్ని కళ్ళకు అద్దుకుంటాం. 10 మందికి పంచి వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలని కోరుకొని ఇచ్చేటువంటి లడ్డు. ఆ ఎమోషన్స్ మొత్తం ఒక్కసారి స్పాయిల్ అయిపోయినాయి. మనం మోసపోయామే అనే ఒక ఫీల్, దేవుడి దగ్గరే మాకు ఇంత మోసం జరిగింది ఏంటి అన్న ఒక ఫీలింగ్లో ఎమోషన్ ప్రజలు ఉన్నారు. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన మాట్లాడే విధానానికి, బయటకు వచ్చిన సనాతన ధర్మం గురించి ఆయన కాపాడాలని ప్రయత్నించడము. సనాతన ధర్మం బయటికి సక్సెస్ అయిందంటే దేశం బాగుంటుంది, మనుషులు బాగుంటారు, ఓకే, ప్రపంచం ఒక మంచి రూట్ లో వెళ్తుంది. అంటే దీని మీద ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడారు. దీన్ని ఎందుకు నేషనల్ ఇష్యూ చేస్తారని. సార్, ప్రకాష్ రాజ్ గారు నేషనల్ ఇష్యూస్, ఇది నేషనలే కదా. ఇండియా అంటే చిన్న కనపడుతుంది, నేషనలే. మనం తిరుపతి అంటే నాట్ చిన్న విషయం కాదు కదా, నేషనల్ ఇష్యూనే కదా ఇది. మరి ఆయన ఎందుకు ఎలా అంటున్నారు అంటే ఆయన ప్రకాష్ రాజ్ గారు కూడా బేసిక్గా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి. బట్ ఆయన ఎందుకు అలా మాట్లాడాలో వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇస్తా అని చెప్పి అన్నారు. అది తెలియాలి. సాధారణంగా అంత ఈజీగా రాంగ్ మాట్లాడే మనిషి కాదు అతను. అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. మంచి వ్యక్తి ఆయన, 10 మంది హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి మనిషి. ఓకే, లైక్ పవన్ కళ్యాణ్ గారు లాగే. ఇంకొకటి కార్తీ, నిన్న ఒక ఆడియో లంచ్ లో కూడా పాపం ఏదో ఆయన సరదాగా అట్లా ఇది సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని కొంచెం దూరంగా ఉందాం ఆయన అట్లా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళారు. అసలు అక్కడ ఏం లేదు, అయినా సరే ఆయన ఎందుకు తిట్టారు? నిజంగా చెప్పాలంటే కార్తీక్ గారిది కూడా అట్లా చేయడం రాంగ్ కాదు. అతను ఏదో క్యాజువల్ గా అనేసారు ఆయన. ఇప్పుడు ఆయన తప్పు కూడా ఏం అలా. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ నొప్పి మనకి చేతికి ఒక దెబ్బ తగిలింది అనుకుందాం, అది చూసే వాళ్ళకి చిన్న దెబ్బలాగా అనిపిస్తుంది. అది పెయిన్ లోపల ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎవరైనా కొంచెం టచ్ అయినా కూడా ఎక్కువ పెయిన్ వేస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. దానివల్ల ఎక్కువ ఎమోషన్ అయిపోతున్నాడు, ఎక్కువ ఫీలింగ్స్లో ఉన్నాడు. ఆయనే కాదు, అందరూ. ఇప్పుడు నాలాంటి పర్సన్ కూడా, నేను కూడా ఎమోషన్గానే ఫీల్ అవుతున్నా దాన్ని, రాంగ్ వేరేగా. అదన్నీ కొంచెం బాధ ఎక్కువ కలుగుతుంది. ప్రాక్టికల్గా చూసే మనిషికి అవసరమా దానికి అన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా కూడా అందులో ఎమోషన్తో ఫీల్ అయ్యే మనిషికి అది అవసరమే అనిపిస్తుంది. అదే ఆయన ఫీల్ అవడంలో తప్పు లేదు. బట్ ఆయన మాట్లాడేది కూడా ఏదో అతను యాంకర్ అడిగిన క్వశ్చన్ కూడా అలా అడగడం తనకి, సరే అది వద్దు, దాని గురించి వద్దు అని చెప్పడం. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు మనకి ఆయన విషయాలు అనగానే. కానీ వాళ్ళ గురించి వదిలేను. కానీ నాకు తెలిసి ఈ బాబు గోగిని అని ఒక అతనికి పని బాట ఏం ఉండదు అను. పవన్ కళ్యాణ్ పైన రెచ్చిపోతున్నారు. ఎందుకు రెచ్చిపోతున్నారు అంటే అతనికి మళ్ళీ బిగ్ బాస్ లాంటిది మళ్ళీ రానివ్వరండి. మీరు ఎంత అరుచుకున్నా కేక చేస్తున్నా, మళ్ళీ బిగ్ బాస్ లో ఆల్రెడీ అయిపోయింది మీది. నేను మీరు అన్నాం కూడా నాకు నోరు రావట్లేదు బాబు గోగిని అని. ఓకే, నీకు మనిషి ఏందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈగో ఎక్కువ. నేనే పెద్ద తోపు, నేనే పెద్ద తురుము అని చెప్పి నీ ల్యాగ్ టాకింగ్, ల్యాగ్ మాటలు, గోల ఏమైనా ఉంటే అంటే ఆయన ఎందుకు అలా మెల్లగా మాట్లాడుతూ ఉంటారు? అది అతని వ్యక్తిత్వము. తనకి పని బాట లేకపోతే బయట కావాలంటే కృష్ణానగర్లో రోడ్డు మీద 5 o'clock నిలబడితే జూనియర్ ఆర్టిస్ట్గా వర్కులు ఉంటాయి, వెళ్ళి చేసుకో. వెళ్ళి ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడి పోరాడే మనిషి గురించి నువ్వు వెళ్ళి ఇట్లా చిల్లరగా చీప్గా మాట్లాడి నువ్వు చీప్ అయిపోకు. బేసిక్లీ అతని స్థాయితో పోల్చుకుంటే నువ్వు చీపే. అతని స్థాయికి నువ్వు ఎప్పుడు పోలేవు. పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయికి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ఏదో నీ మీద కెమెరా పెట్టేస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఒక మనిషి నా జీవితంలో నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ని కూడా ఇప్పుడు దాకా రే అనడం నాకు తెలియదు. ఓకే, అతన్ని నువ్వు అనే స్థితికి ఏర్పడుతున్నాయంటే సమాజంలో చదపురులా ఉన్నాడు అతను. నీకు నాలెడ్జ్ ఉన్న పరిస్థితి ఏం చేయాలి, సమాజం చెడిపోకుండా అతను కాపాడాలి. ఎప్పుడో జల్సా సినిమాలో జరిగిన ఒక సీన్ గురించి అప్పుడు అమ్మాయి గురించి మాట్లాడు, అది సినిమా డైరెక్టర్ ఏదో వచ్చింది నోటికి మింగేశారు. ఏం డైలాగ్ రాస్తే అదే మాట్లాడతారు. చివరి ఒక్కొక్కసారి సినిమాలో నువ్వు సూపర్ అని పొగడమని చెప్పి రాసినా కూడా అది పొగడాల్సి వస్తుంది. అలాంటప్పుడు అంత మాత్రం మంచివాడు అయిపోవు. ఎందుకంటే బిగ్ బాస్ లో కూడా చూశాను కదా, అతని క్యారెక్టర్ ఈగోయిస్టిక్. నేను పెద్ద తోపు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి మనం హంబుల్గా ఫీల్ అయ్యి మనము 10 మందిని ప్రేమతో జత చేసుకొని వాళ్ళకుంటే మేమేం గొప్ప కాదు, మనం అంతా ఒకటే అని ఫీల్ అయిన వాడే నిజమైన మనిషి. అది బాబు గోగినిలో ఏ మూల లేదు. అతని పని బాట ఏమీ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్లో అప్పుడు వర్క్స్ ఏం లేనట్టున్నాయి.
డబ్బులు లేనట్టు ఖాళీ కూర్చున్నట్టున్నాడు. అది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సనాతన్ అప్పుడెప్పుడో అమ్మాయి గురించి మాట్లాడావు, సనాతన్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అసలు ఆయన గురించి మాట్లాడే ఎప్పుడన్నా నీ జేబులో అర్హత కూడా నీ జేబులో 10 రూపాయలు తీసి ఎవరికైనా దానం చేయడం తెలుసా? అంటే 10 రూపాయలు నువ్వు లాక్కుంటావో నాకు తెలియదు. దానం చేసి ఏదైనా ఉందా? జేబులోంచి 100 రూపాయలు తీయలేరు మనుషులు. ఇవాళ ఆయన లైఫ్లో నుంచి కోట్ల రూపాయలు పదవి లేకముందే 10 మంది మనుషులు పంచిన వ్యక్తి. అతని వ్యక్తిగా చూడండి, కులం మతంగా అతన్ని చూడకండి, కంపేర్ చేయకండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. అతను వ్యక్తిగత ఉన్న మనిషి, ఒక మంచి 10 మందికి సాయం చేయాలని కోరుకునే మనిషి, దేశానికి ఏదో చేయాలనుకునే మనిషి. నీలాగా ఖాళీగా కూర్చున్న టీవీల ముందుకు వచ్చిన మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. అతనికి కోట్ల రూపాయల రెమ్యునేషన్ వచ్చే సినిమా ఇండస్ట్రీ సినిమాలు ఉన్నాయి. కోట్ల రూపాయల రెమ్యునేషన్స్, రాజభోగాలు, కాళ్ళ మీద కాలేసుకుంటే లైఫ్ అన్ని నోటి దగ్గరికి వచ్చేటువంటి ఒక మనిషి. అతను రోడ్డు మీదకి వస్తే అతనికి ఒక విలువ ఉంటుంది. నువ్వు రోడ్డు మీద ఉన్న మనిషి తీసుకెళ్లి టీవీలోకి వెళ్ళిపోవడానికి 100 మాట్లాడొద్దు. నువ్వు ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు అతని స్టేచర్ ఏంటి, దానికి నేను సరిపోతానా లేదా, ఆ స్టాండర్డ్స్ నాకు ఉందా లేదా అని చూసి మాట్లాడితే బాగుంటుంది. గోగినేని గారు అని నాకు ఎందుకంటే అతన్ని నాకు గారు అనాలన్నా నోరు రావట్లేదు. అది రాంగ్ అండి. అతను మాట్లాడేటప్పుడు ఆయన గురించి మాట్లాడడం అంటే, నీకు పాపులారిటీ కావాలనుకుంటే రోడ్డు మీద బట్టలు ఇప్పి తిరుగు, పాపులారిటీ వస్తుంది నీకు. నువ్వు బేసిక్గా ఎట్లా ఒక మంకీలా ఉంటావు కాబట్టి సారీ అట్లా అంటున్నందుకు నేను అంటే నువ్వు చేసిన పనికి నాకు నా క్యారెక్టర్స్ అది కాదు. ఒకటి చేసిన పని అతను అంత అనుభవం ఉంది, అంత నాలెడ్జ్ ఉండి, అంత ఇది పెట్టుకొని నోటికి వచ్చిన ఏదో ఎలా మాట్లాడతారు? పోనీ నువ్వు ఏం తెలియనివాడు అనుకుంటే అనుకోవచ్చు, నీకు అన్నీ తెలుసు అంటున్నావు. నేను ఎలా మాట్లాడతావు? లడ్డు గురించి నువ్వు మాట్లాడాలి. అతను ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? అతని కోసం మాట్లాడుతున్నాడా? నాకేమైనా 100 కోట్ల మంది మాట్లాడుతున్నాడా? అరే ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి, సనాతన ధర్మం నాశనం అయిపోతుంది, దాన్ని పైకి రావాలి, తీసుకురావాలి. అతను ఏమన్నా పబ్బు పెట్టడానికి మాట్లాడుతున్నాడా? అతను క్లబ్ పెట్టడానికి మాట్లాడుతున్నాడా? పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. 10 మందికి మంచి చేయాలి, సనాతన ధర్మం వల్ల దేశం మారుతుంది, ప్రపంచం ముందుకెళ్తుంది, మంచి ఆలోచనతో చేస్తుంది. తిరుపతి లడ్డు పవిత్రం అయిపోయింది. నాకు ఆవేశం, ఆవేదన ఎవరికి అర్థం కావట్లేదా? ఇప్పుడు సపోజ్ ఆయన పదవిలో గెలవక ముందు మాట్లాడాడు అంటే అది ఒక రీజన్. ఇవాళ గెలిచిన తర్వాత ఇంత బిఫోర్ ఎంతమంది నాయకులు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు? గెలిస్తే కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంకా ఆ రేంజ్ లో ఉన్న మనుషులు ఈ రోజుల్లో. అఫ్ కోర్స్ అందులో మంచి సీఎంస్ కూడా ఉన్నారు. అంటే బేసిక్ గా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ గెలిచిన దగ్గర నుంచి ఇవాళ దాకా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏ రోజైనా సరే ఖాళీ కూర్చుని ఎక్కడ కనిపించలేదు అని ఇప్పుడు జరిగిందా మీకు? ఇక్కడ లేదు. బాగా తిరుగుతున్నారు. మనకి పార్టీలతో సంబంధం లేదు, ప్రజలకి ఏం చేస్తున్నారనే విషయం మీద ఆధారపడి ఇది మనం మాట్లాడదాం. పార్టీలతో మనకి అసలు సంబంధం లేదు. ఓకే. ఇంకోటి, నిన్న విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు మెట్లు తుడుస్తా ఒకటి వీడియో అయితే బయటకు వచ్చింది. లడ్డు అపవిత్రమైందని ఆయన ఒక దీక్ష కూడా చేపట్టారు. బయట ట్రోల్ జరుగుతుంది బాగా ఆయన మీద. ఆయన పనోడా లేకపోతే డిప్యూటీ సీఎం అన్నట్టుగా. ఎందుకంటే ఆయన తుడుస్తున్నాడు కదా. ఆయన పనోడా లేకపోతే డిప్యూటీ సీఎం అని చెప్పి అడిగేవంటే ఆయనే అక్కడే గొప్ప వ్యక్తి అని తెలుస్తుంది కదా. అవును, ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈ ప్రపంచం దేశానికి నేను పన్నోడిని, మీకు సేవ చేయాలి అనుకున్నాడు కాబట్టే కదా రాజభవన్లో మీ దగ్గరికి వచ్చాడు. లేకపోతే ఆయనకి ఆ కర్మ ఏంటి? ఆయన ఏంటంటే అది అనుకుని ఫీల్ అవుతున్నాడు. అతను ఈ దేశాన్ని తను సపరేట్గా చూడటం లేదు, తన కుటుంబ కాంపౌండ్లో చూస్తున్నారు. మనం 4 గోళ్ల మధ్య మన కుటుంబాన్ని ఎలా చూస్తున్నామో ఆయన దేశాన్ని అలా చూస్తున్నాడు, రాష్ట్రాన్ని అలా చూస్తున్నాడు. కాబట్టి మెట్లు కడగడానికి కాదు, ఆయన కావాలంటే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు అది ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతాడని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. ఏమైనా అంత పెద్ద పొజిషన్లో ఉంది, అంత పెద్ద స్టార్ హీరో అయినా, ఫేడ్ అవుట్ అయిన హీరో కాదుగా, రన్నింగ్లో స్టార్ హీరో అంటే ఒక పొజిషన్ ఉన్న వ్యక్తి, ఒక పదవి వచ్చిన వ్యక్తి ఇంట్లో కూర్చోవచ్చుగా, ప్రశాంతంగా హ్యాపీగా ఏదో మాట్లాడుకోవచ్చు, స్టేట్మెంట్స్ ఇంట్లో పాస్ చేస్తూ ఉండొచ్చు కదా. ఆయన ప్రజల్లోకి ఎందుకు వెళ్ళి పనిచేస్తున్నారు? అక్కడ దాన్ని చూసి జనాలు నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఇన్న రాజభోగాలు ఉన్నటువంటి నేనే రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మీరెందుకు ఇళ్లలో కూర్చుంటున్నారు? వచ్చి మీరు మాట్లాడండి. మీకు కుటుంబమే కాదు కదా, ప్రపంచ కుటుంబాలు కదా, మన కుటుంబంలో ఫీల్ అవ్వాలని ఆయన స్ట్రాంగ్గా అడగమంటున్నారు. అదే ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఆయన లోపల ఉన్న ఫీలింగ్స్ ఆయన చేసుకుంటూ పోతున్నాడు. దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు అమ్మ పిల్లలకి పాలిస్తుందండి, దాన్ని కూడా పోయి ఎక్స్పోజింగ్ లా కెమెరా పెట్టాలంటే వాడిని కుక్క అనుకుంటాడు, కొడతారు. నా దేశ బాబుని ఆ పొజిషన్ లో ఉన్నాడు ప్రస్తుతానికి. బిడ్డకి పాలిస్తున్నప్పుడు దాన్ని మాతృత్వంగానే చూడాలి, అంతే కదండి. దాన్ని పోయి తీసుకెళ్లిపోయి దాన్ని ఎక్స్పోజింగ్ యాంగిల్ చూసామంటే నేను కుక్కను చూస్తాను. ఓకే, అంటే నా ఇదనమాట. అతని ఆశయాల్ని వెళ్ళే రూట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఉన్నాయో, ఆయనకి సెల్యూట్ చేయాలి. పార్టీతో సంబంధాలు లేవు. ఓకే, ఒక పర్సన్ గా అతనికి సెల్యూట్ చేసి తీరాల్సింది. అతను చేస్తున్నట్టు విధాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఆయన ప్రయత్నం అనేది లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. నేను ఒక సాధారణ మనిషిగా చెప్తున్నాను నేను.